హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో చేసే కారణం ఓ సిస్టర్ అడిగింది అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. సిస్టర్ ఏం అడిగింది అంటే లాస్ట్కి చెప్తా ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరూ నవ్వుతారు, దాని గురించనే లాస్ట్కి చెప్తాను ఫ్రెండ్స్. ఎప్పుడైనా ఒక మనిషి హ్యాపీగా ఉండాలి అనుకునే విషయం గురించి చెప్తాను ఫ్రెండ్స్. ప్రతి మనిషి హ్యాపీగా ఉండాలి అనుకుంటే కుటుంబంలో 4 పద్ధతులు ఎక్కువగా పాటించాలి ఫ్రెండ్స్. అవి ఏవేవి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్జస్ట్మెంటింగ్ అనేది ఉండాలా ఫ్రెండ్స్. ఎదుట మనిషికి కోపం వచ్చినప్పుడు, ఆవేశంతో ఉన్నప్పుడు మనం రోంచేపు ఓపికతో ఉండి అడ్జస్ట్మెంటింగ్ అయితే అది ఎంత పెద్ద సమస్య అయినా కానీ క్లియర్ అవుతుంది ఫ్రెండ్స్. రెండోది వచ్చేసి భార్య అయినా భర్త అయినా ఎవరైనా ఇంట్లో ఎంత సంపాదించినది రూపాయితో సుద్దా నేను ఈ పొద్దు ఇంత సంపాదించాను, లేదంటే ఈ వీక్ ఇంత వచ్చిందో, ఈ మంత్కి ఇంత వచ్చిందని క్లియర్గా ఇంట్లో చెప్పాలా ఫ్రెండ్స్. అలా చెప్తే ఇంట్లో ప్రతి ఒక్కరికి నమ్మకం అనేది ఏర్పడుతుంది ఫ్రెండ్స్. డబ్బు మనం ఎంత సంపాదిస్తున్నా నాకు ఖచ్చితంగా చెప్తున్నారనేది నమ్మకం చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. దాన్ని మనం మనీలోనే చూపించాలా ఫ్రెండ్స్. అలా చూపిస్తే బయట వాళ్ళు ఏం చెప్పినా కానీ అంత బిరంగా నమ్మరు ఫ్రెండ్స్. మూడోది దడగ్గని మనం ఏదైనా నోరు జారిపోయి ఇంట్లో వాళ్ళ పిల్లలకైనా పెద్దోళ్ళకైనా భార్యకైనా దడగ్గని కోపంగా ఏ మాట అన్న తర్వాత కొంచెం తర్వాత అయినా కానీ సారీ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సారీ అని చెప్తే ఆ కోపంపై మొహంలో హ్యాపీనెస్ అనేది ఎక్కువగా వస్తుంది ఫ్రెండ్స్. సారీ అనే దానికి చాలా వాల్యూ ఉంది ఫ్రెండ్స్. అందుకోసం చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా కానీ సారీ అనే పదాన్ని ఎక్కువగా వాడండి ఫ్రెండ్స్, హ్యాపీగా ఉంటారు. నాలుగోది అనేది ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, మనం మాట్లాడే విషయం అన్నమాట ఇది. నాలుగోది అనేది మనం ఎవరికైనా మాట్లాడేటప్పుడు వాళ్ళకి గౌరవం ఇచ్చినట్లా ఉండాలా ఫ్రెండ్స్, ఎగతాళి చేసినట్లా ఉండకూడదు ఫ్రెండ్స్. చిన్నోళ్ళకైనా పెద్దోళ్ళకైనా కానీ మనం మాట్లాడే తీరు రాకుంటే సైలెంట్గా ఉండాలే కానీ ఎదుటి మనిషికి అవలాయి చేసి ఎగతాళి చేసినట్లా మాట్లాడకూడదు ఫ్రెండ్స్. దాని గురించి ఇవి 4 పద్ధతులు ఎక్కువగా పాటిస్తే ఏ మనిషిలో అయినా కానీ మొహంలో హ్యాపీనెస్ అనేది, చిరునవ్వు అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఆ సిస్టర్ అడిగింది ఏం అడిగింది అనేదానికి లాస్ట్లో చెప్తానన్నా కదా ఫ్రెండ్స్. మేము మా ఫ్యామిలీ మ్యారేజ్ ఉంటే వెళ్ళినాము. బ్రో మీరు తీసే వీడియోలో చాలా స్ట్రైట్గా ఉంటాయి, కానీ నేను చాలా వీడియోలో నీ మొహంలో ఎప్పుడు నవ్వుతూనే ఉంటావు, ఒక కామెడీ వీడియో తీయచ్చు కదా బ్రో అని అడిగినది. నేను హ్యాపీనెస్ ఉండేది అంటే నా కుటుంబంలో నేను హ్యాపీగా ఉన్నాను కాబట్టి ఇవన్నీ చేస్తున్నా, అడ్జస్ట్మెంటింగ్ అవుతాను కాబట్టేసి నేను హ్యాపీగా ఉంటాను. అందుకోసం నా మొహంలో ఎక్కువగా చిరునవ్వే ఉంటుంది. ఇంకోటి ఏమనిందో తెలుసా, బ్రో మీరు అంత గ్లామర్ లేరు కానీ మొహంలో మాత్రం చిరునవ్వు మాత్రం 100% ఉంది ఫ్రెండ్స్ అని చూపింది ఫ్రెండ్స్. దానికోసం నవ్వు వచ్చింది. మీకు లాస్ట్కి చెప్తాననే కారణం ఇదే ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే రేపటి వీడియోలో ఫాలో చేయండి. రేపటి వీడియోలో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. ఉంటా, బాయ్.